వెల్కమ్ టు 19 ఎన్టీవీ. నేను బ్రహ్మనాయుడు. లోకేష్కి పట్టాభిషేకం నిజమేనా? ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి, యువనేత, యువ కెరటం నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది అనేటువంటి చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. అదేంటది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు అని చాలామంది డౌట్ రావచ్చు. మొన్న ఈ మధ్యనే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి వాయిస్ని కొంతమంది టీడీపీ నేతలు రైజ్ చేసినప్పుడు కూటమిలోనే కాస్త లోకలో బయటపడ్డ పరిస్థితి అందరికీ తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్ళీ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు అనేటువంటి రకరకాల అనుమానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మందికి వస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే అసలు లోకేష్ గారికి పట్టాభిషేకం అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే, ఈ మధ్య కాలంలో చూస్తే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి శాసనసభ్యుడిని, ప్రతి మంత్రిని, ప్రతి జిల్లా అధ్యక్షుడిని నారా లోకేష్ గారు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా నాయకుల్ని పిలిపించుకొని కుటుంబంతో సహా వారికి ఇన్విటేషన్ పంపి, వారిని ఇన్వైట్ చేసుకుని వారికి విందు భోజనం ఇచ్చి, వారితో మాట్లాడి, వారితో సరదాగా టైం స్పెండ్ చేసి, సో వారి సమస్యలు తెలుసుకొని మరి వారితో టైం స్పెండ్ చేసినటువంటి పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. అంటే లోకేష్ గారు అందరికీ దగ్గర అవుతూ ఉన్నారు. సో లోకేష్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రత్యేకంగా తెలుగుదేశం పక్కన పెడితే, ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళని కూడా లోకేష్ గారు ఇన్వైట్ చేస్తున్నారు సేమ్ కార్యక్రమానికి. కుటుంబ సమేతంగా జనసేన పార్టీ శాసనసభ్యులు కూడా నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి విందుకి వస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇది రాజకీయంగానా లేకపోతే వ్యక్తిగతంగానా? వ్యక్తిగతంగా అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు విందించుకోవచ్చు, ఎందుకంటే టీడీపీ నేత లోకేష్ గారు టీడీపీ ఎమ్మెల్యేలకు. మరి జనసేన ఎమ్మెల్యేలను కూడా కుటుంబ సమేతంగా వారిని ఆహ్వానించి వారికి నారా లోకేష్ గారు ఎందుకు విందిస్తారు అనేటువంటి చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారే ఇంతవరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలను కుటుంబాల సమేతంగా పిలిచి వారికి విందించి వారితోటి టైం స్పెండ్ చేయలేదు కదా అనేటువంటి రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే స్వతహాగా మెజారిటీ శాసనసభ స్థానాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తర్వాత లేదా ఆయన దగ్గరుండి నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేసినా సో ఎలాంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉండదు. ఎందుకంటే జనసేన 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదు, బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరం లేదనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మరి సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటువంటి స్థానాలు ఉన్నాయి కాబట్టి. సో అలాంటి పరిస్థితుల్లో మరి వారందరికి వారు ప్రభుత్వం ఫామ్ చేసుకోవచ్చు, ముఖ్యమంత్రిని మార్చుకునేటువంటి ఆప్షన్స్ కూడా వారికి ఉన్నాయి కాబట్టి మరి జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు పిలుస్తున్నారు అనేటువంటి మరొక చర్చ నడుస్తుంది. అయితే అందరి ఆమోదంతో, అందరి అంగీకారంతో, అందరి ఇష్టంతో లోకేష్ గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలనేటువంటి ఆలోచనతోటి మరి తెలుగుదేశం పార్టీ కాకుండా వారితో పాటు జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేలను, జనసేన సీనియర్ నేతలను కూడా కుటుంబ సమేతంగా విందుకు ఆహ్వానిస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే మరి ఇక్కడ నారా లోకేష్ గారు అందరితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని మరి వారిని పిలిపించుకుంటున్నారేమో అనేది పక్కన పెడితే, ఒకవేళ నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పితే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? జనసేన పార్టీ బలమైన ఓట్ బ్యాంకును పుంజుకుంది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులోనూ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, సీఎం సీట్లో కూర్చుంటే జనసేన అధినేత ఒప్పుకోవచ్చు, కానీ జన సైనికులు తిరగబడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అయితే జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఒప్పిస్తారు, ఏం చెప్తారు? ఆయన ఇటీవలే అనేక సందర్భాల్లో 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలని, చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు, కానీ ఎక్కడ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అనలేదు. కాబట్టి
లోకేష్ గారికి పట్టాభిషేకం అనేటువంటి వార్తల్లో వాస్తవం లేదని అనుకోవాలి. ఎందుకంటే లోకేష్ గారికి పట్టాభిషేకం జరిగితే మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కింద డిప్యూటీ సీఎంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవశాలి, 4వసారి ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడుతున్నారు. అది అందరికీ తెలుసు. సరే, జన సైనికులు మొదట కొంత నొచ్చుకున్న తర్వాత వారు అడ్జస్ట్ అయి ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. కానీ లోకేష్ గారు ఆ పీఠం మీద కూర్చుంటే జనసేన అధినేత యాక్సెప్ట్ చేసిన జన సైనికులు యాక్సెప్ట్ చేయరనేటువంటి ఒక చర్చ కూడా రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుద్దో చూడాలి. మరి నారా లోకేష్ గారి ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏంటి, విందులేంటి, సో ఈ డిస్కషన్స్ ఏంటి అనేటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి మరి నారా లోకేష్ గారికి పట్టాభిషేకం అనేటువంటి వార్తల్లో వాస్తవం ఎంత అనేటువంటి అంశాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.